అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సినా ముచ్చట. ఎట్లున్నారు అందరూ? మంచిగున్నారా నొల్లా? నేనైతే మంచిగున్నా. ఇక మీ కొరకు మంచి మంచి వార్తలు ఏరుకొని పట్టుకొచ్చిన. ఇక మీరు ముందుగాల హెడ్లైన్ చూడుర్రి, నేను మొదగాల వార్త తయారు పెట్టుకుంటా. రుణమాఫీ చేయాలంటే కావాలి 35,000 కోట్లు. సర్కారోళ్ళు అనుకుంటుర్రట, ఉన్నాయి కదా ఇలువైన ల్యాండ్లు. మళ్ళా బీఆర్ఎస్ దిక్కు రాములమ్మ సూపు. ఆమె మాటలు చూస్తుంటే అట్లనే ఉన్నది కోపు. లగ్గం చేసుకోబోతున్న ప్రభాస్ అన్న సోషల్ మీడియాలో పెట్టిందైతే అబద్ధమని అనవు కదన్నా. ఏతుల ఎంకి ఎక్కెక్కి వాడంగా కోతల పోషెట్టి కోసుకుంటా అన్నాడట. అగో రుణమాఫీ ముచ్చట్ల కాంగ్రెస్ మద్దతుదారులు సీఎం సార్ చెప్తున్న మాటలు గట్లనే ఉన్నాయి అని అంటుండ్రు అంతా. అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మరి ఆగస్టులో రుణమాఫీ చేస్తామని చెప్పిండు కదా సీఎం సారు. ఆగస్టులు ఇస్తామని చెప్పుడైతే చెప్పినాం గాని రుణమాఫీ చేసేదందుకు 35,000 కోట్లు ఏడికెళ్ళి తెద్దుమురా భగవంతా అని నెత్తి నోరు కొట్టుకుంటున్నాడట సీఎం సారు. ఏమైంది రుణమాఫీ, ఏమాయ రుణమాఫీ అని ప్రతిపక్షం కుతక విసుకున్నంత పని చేసే వరకు తప్పించుకోవచ్చం కాలేదు సర్కారోళ్లకు. ఎట్టి పరిస్థితులలో ఆగస్టులో రుణమాఫీ చేస్తామని సీఎం సారు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మరీ చెప్పుకొచ్చిండు. ఇక ఓట్లు అయిపోయినాయి, రుణమాఫీ చేస్తామన్న డేటు దగ్గరికి వస్తుంది. మరి ఇప్పటికిప్పుడు రుణమాఫీ చేయాలనంటే 35,000 కోట్లు కావాలి. మరి అవన్నీ ఎడికెళ్ళి తెద్దాం? ఇటు చూస్తే ఖజానా అంతా డొల్లనే ఉన్నది. ఎట్లరా భగవంతా అని ఆలోచన చేసి ఇగేమున్నది, సర్కారు భూములు ఉన్నాయి కదా అర్రాసు వాడు అమ్ముకుందామని ఇకమత్ చేస్తుండట. అట్లనే రుణమాఫీ కార్పొరేషన్ అని ఓటు పెట్టి ప్రతి నెల బ్యాంకుల కిస్తీలు కడతామని ఆలోచనతోటి ఉన్నారట. కానీ అట్లా చెప్తే ఆర్బీఐ వాళ్ళు ఒప్పుకోరు సార్ అని ఆఫీసర్లు కుండ వద్దలు కొట్టిర్రట. ఇక అట్లా కాకుంటే భూములు అమ్ముడు ఒకటే తోవున్నది, ఆ పైసలతోట రుణమాఫీ చేద్దామని చెప్పిండట ఆఫీసర్లకు. చూడుర్రి ఎట్లున్నదో, పైసా ఉట్టుబడి చేసే ఇగురం లేదు, అప్పు చేసి పప్పు కూడా అన్నట్టున్న భూములు అమ్ముకొని లోన్లు కడతామంటున్నారు. ఏడాది తిరగక ముందే దేశంలోనే ధనవంతమైన రాష్ట్రంగా ఉన్న తెలంగాణను బీహార్ కంటే బికారీ రాష్ట్రంగా చేసేదాకా కాంగ్రెస్ వల్ల మహోద్యమం ఆగదనుకుంటా. అధికారం కోసం ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చుడు కాదు, సాధ్యంగాని హామీలు ఇయ్యొద్దంటే ఇన్నరా? అప్పుడు కేసీఆర్ అప్పులు చేసిండు, భూములు అమ్ముతున్నాడు అన్నారు. ఇప్పుడు మీరు కూడా గదే చేయబడితిరి. కేసీఆర్ ఏలువాడు ఉన్నప్పుడు కరోనా వచ్చి రాష్ట్ర ఆమ్దానంతా కుదేలు చేసింది, దున్యనే ఆగమైంది. ఈ సంగతి అందరికి తెలియదా? ఉద్యోగుల జీతాలకు పెన్షన్లకు కూడా పైసా పుట్టుబడి లేక గవర్నమెంట్కి వచ్చే ఆమ్దాని రాక అప్పుడు సర్కారు కొన్ని జాగాలు అమ్మి పైసలు పుట్టించింది. అటెనక దానికి డబల్ పెట్టుబడులు తెచ్చిపెట్టింది. కానీ కాంగ్రెస్ వల్ల తాన ఈ గురమే లేదు. ఇప్పుడు ఏం కరోనా వచ్చింది, ఆర్థిక మాంద్యం కూడా లేదు, అలకగా భూములు కనిపిస్తున్నాయి, అమ్ముకోనిద్దామన్నట్టే ఉన్నది. ఈ మాత్రానికి మార్పు గీర్పు అని తోకమట్ట మాటలు ఎందుకు? ఇది మోసం చేసినట్టు కాదా అని మందంతా మండిపడుతుండ్రు. గిసంటోళ్లే పల్లెం చెంబు అవతల పడేసుకొని రాయి రప్ప లోపటేసుకుర్రాట. గవ్వర అక్కడ లేదు, గడియ రికాం లేదన్నట్టున్నది కదా రాములమ్మ రాజకీయం చేస్తున్న తీరు. మరి విజయశాంతి మేడం రాజకీయాల్లోకి వచ్చి ఏం చేయాలనుకుంటున్నదో ఆమె కన్నా క్లారిటీ ఉన్నదో లేదో గాని ఆమెనైతే ఏ పార్టీలకు పోయినా 3 ఒద్దులకు మించి ఉంటలేదు. ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళి మళ్ళా బీఆర్ఎస్ దిక్కు పక్క సూపులు చూస్తున్నట్టు మాట్లాడుతుంది. రాములమ్మ రాజకీయమే అలాగున్నది. కొండంత రాగం తీసి గోరంత పాట పాడినట్టు పార్టీ పెట్టి దానికి పాడగట్టింది. అటెంక బీఆర్ఎస్ లో చేరింది, మళ్ళీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నది. వాళ్ళు కాంతలేరని మళ్ళా కమలయ్యల మతంలో చేరింది. వాళ్ళైతే ఇటేడు రమ్మని పిలిచింది కూడా లేదని అలిగి మళ్ళా కాంగ్రెస్లకు పోయింది. ఇప్పుడు ఆ పార్టీ మీద కూడా ముఖం మొత్తినట్టున్నది. ఇక ముఖ్యంగా కిషన్ రెడ్డి సార్కి అయితే గట్టిగానే సురుకులు కాల్చింది. బీఆర్ఎస్ తెలంగాణలో ఉండది, దాని పని అయిపోయిందని కిషన్ రెడ్డి సార్ అన్న మాటలకు కారు పార్టీల కంటే ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. సౌత్ ఇండియాలో ప్రాంతీయ పార్టీలే ఊపిరైతాయి, ప్రజల మనోభావాలను అర్థం చేసుకునేవి కేవలం ప్రాంతీయ పార్టీలే అనుకొచ్చింది. ప్రాంతీయ భావోద్వేగాలు, ప్రజల మనోభావాలు వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల సహజ విధానం అన్నది. ఇది అర్థం చేసుకోకుండా వ్యవహరిస్తున్న వారికి కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత నుంచి ఇప్పుడున్న బీఆర్ఎస్, వైసీపీలే సమాధానం అన్నది. దీని మీద బీజేపీలకు ఆసోయి లేదనుకొచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీలుండి కారు పార్టీకి మద్దతుగా మాట్లాడు చూస్తుంటే రాములమ్మ కాంగ్రెస్ కూడా మళ్ళా రామ్ చెప్తుందా ఎట్లా అని అనుమానం వస్తుందట చాలా మందికి.
డార్లింగ్ ప్రభాస్ అన్న మందిలో ఎక్కువ కనబడాడు, ఏం మాట్లాడాడు. సినిమా రిలీజ్ అయితే కూడా ప్రమోషన్లలో కూడా కనిపించాడు. కానీ అసొంటి మనిషి ఇలా పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు ఫ్యాన్స్ ను తెగ ఖుషి చేస్తాంది. ఇక లగ్గమే చేసుకోడన్న ప్రభాస్ అన్న లగ్గం చేసుకుంటుండ్రు అని ఫ్యాన్స్ అందరు తెగ మురుస్తుండ్రు. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు కదా, అగో యాక్టర్ ప్రభాస్ అన్నకు కూడా కళ్యాణ గడియలు దగ్గర పడ్డట్టున్నాయి. ఈడికే 44 ఏండ్లు వచ్చినాయి. ఇక లగ్గం ఏం చేసుకుంటాడు, గట్లనే బ్రహ్మచారి లెక్కనే ఉండిపోతాడు కావచ్చు అని ఇంటోళ్ళ కంటే ఎక్కువ ఫ్యాన్సే బాధపడుతుండేది. కానీ ఇలా పొద్దుగాలనే ప్రభాస్ అన్న ఇన్స్టాలో పెట్టిన పోస్టు ఫ్యాన్స్ నాగం చేసింది. డార్లింగ్స్ ఫైనల్లీ వెరీ స్పెషల్ పర్సన్ జీవితంలోకి ఎంటర్ కాబోతుంది, వెయిట్ చేయండి అనుకుంటా ఇన్స్టా స్టోరీ పెట్టిండు. ఖచ్చితంగా లగ్గం కుదిరినట్టున్నది, అందుకే ఇట్లా పెట్టిండు. ఆ వదినమ్మేవలో జల్దిన చెప్పన్నా, అంతవరకు ఆగలేకపోతున్నాం అనుకుంటా ఓగలు. అబ్బా ఇప్పటికైనా అన్నకు జోడీ కుదిరింది, అన్న కూడా ఓ ఇంటోడు కాబోతుండు రోయ్ అనుకుంటా ఫ్యాన్స్ అంతా తెగ మురుస్తుండ్రు. ఇక ఇంకా కొంతమంది అయితే అన్నా నువ్వైతే మళ్ళీ అకౌంట్ హ్యాక్ అయిందని అందరిని ఆగం పట్టియావు కదా అని అనుమానం కూడా పడుతుండ్రు. ఇక ప్రభాస్ అన్న పెళ్లి గురించే పోస్ట్ పెట్టిందని మీడియా కూడా కోడై కూస్తుంది. మరి అన్న ఏలు పట్టుకొని తిరిగే అదినం ఎవలు, అలా కులమేంది, అలా గోత్రమేంది, ఏ పాటి కట్నం పోస్తుండ్రు, పెట్టుపోతలు ఏం పెడతాండ్రు, బంగారం ఏ పాటి పెడుతుండ్రు, పెండ్లు ఎప్పుడైతుంది, వరపూజ ఎప్పుడు పోస్తుండ్రు, పూలు పండ్లు ఎప్పుడైతే అన్న సంగతి అయితే ఇంకేం చెప్పలేదు. గాని సంబంధం అయితే ధరింపైనట్టున్నది. మరి చూడాలి ఆ ముచ్చట కూడా ఎన్నడు చెప్తాడో. మన కిడ్నీలు కొట్టేసి మనకే అమ్మకేటుగాలు మన నడమల్నే చాలా మంది ఉంటారు. మంచోళ్ళ లెక్కనే నమ్మించి నడి గంగల ముంచుతుంటారు. అలా ఎవ్వలేం అతిథులు కాదు. ఇక కోట్ల మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అన్నను కూడా బోళ్ళ పడేసింది ఒక ఆమె. మరి ఆ కథ ఏందన్నది ఈ ముచ్చట్ల చూడుండ్రి. ఏం మోసగాళ్ళు ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ అన్న 2003 జూబ్లీ హిల్స్ లో 35 లక్షలతోటి గీతాలక్ష్మి అనే తాన ఒక ఇల్లు కొన్నాడు. అయితే ఆ ఇంటి మీద 1995 నుంచి 5 బ్యాంకుల్లో లోన్ తీసుకున్నదట ఆ ఇంటి ఆమె. ఆ సంగతి జూనియర్ ఎన్టీఆర్ అన్న ఇల్లు కొనేటప్పుడు చెప్పకుండా దాచిపెట్టింది. ఒకటే బ్యాంకులో లోన్ ఉన్నదని చెప్పిందట. ఇల్లు కొనేటప్పుడు క్లియరెన్స్ సర్టిఫికేట్ కావాలి కాబట్టి చెన్నైలో ఉన్న ఒక బ్యాంకులో లోన్ మొత్తం కట్టి క్లియర్ అయినట్టు ఒక సర్టిఫికేట్ తెచ్చి అన్నకి ఇచ్చిందట. కాగితాలన్నీ కరెక్టే ఉన్నాయని నమ్మి ఇల్లు కొన్నాడు అన్న. కానీ కొన్నాక తెలిసింది ఆమె మోసం చేసిందని. ఒక్క బ్యాంకులో కాదు, ఇంకా 4 బ్యాంకుల్లో ఆమె ఇంటి మీద లోన్లు తీసుకుంది. పైసలు కట్టాలే లేకుంటే ఇంటిని జప్తు చేస్తామని బ్యాంక్ వాళ్ళు ఎన్నడు సందో ఎన్టీఆర్ అన్న చుట్టూ తిరుగుతారట. ఇక మొన్న ఆ ఇంటిని జప్తు చేస్తామని బ్యాంక్ వాళ్ళు ఇంటికి వచ్చిండ్రట. దీంతో ఎన్టీఆర్ అన్న తరపున వకీలు పోయి పోలీస్ స్టేషన్లో బ్యాంకు మేనేజర్ల మీద కేసు పెట్టిర్రట. 2019లో వాళ్ళ మీద ఛార్జ్ షీట్ కూడా వేసిర్రట. ఈ కేసులో డిఆర్టీలో ఎన్టీఆర్ అన్నకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఆ తీర్పు మీద మళ్ళీ హైకోర్టు ఎక్కిండు ఎన్టీఆర్ అన్న. మీ కేసు జూన్ 6 తారీఖు నాడు ఇంటమని కోర్టోళ్ళు చెప్పిర్రట. చూడుర్రి, గన్ని కోట్లున్న సినిమా హీరోలకే కుచ్చుటోపి పెట్టిర్రు, మన సొంటోళ్ళు ఎంత. కాబట్టి ఏదన్నా భూమి జాగలు కొనేటప్పుడు అవి కిరికిర్లు ఉన్నాయా, వాటి మీద ఏమన్నా లోన్లు ఉన్నాయా, ఏం కథ అనేది అటేడు తరాలు ఇటేడు తరాలు చూసినాకనే కొనాలి. లేకుంటే తిన్నది పెయికి పట్టకుంటా గాలికి పోయే కంపను బట్టకు తలగబెట్టుకున్నట్టు అవుతుంది పైలం. ఇగో ఇవాళ ఇలాంటి సాఫ్ సీదా ముచ్చట్లు ఎట్లున్నాయి, మస్తుగున్నాయిలే. మళ్ళీ గిసంటి ముచ్చట్లే పట్టుకొని వస్తుంది మీరేక. అంతవరకు మీరు చూస్తూనే ఉండాలి మీ మిర్రర్ టీవీ శనార్థి.